బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ సెప్టెంబర్ 27వ తేదీన సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరనున్నారు. ఇవాళ రాత్రి తిరుమలలోనే ఆయన బస చేరున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీన శనివారం ఉదయం తిరుమల ఆలయానికి వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో ఆయన పర్యటించనున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు తిరుపతి ప్రయాణం అయితే చేయనున్నారు. ఈ రోజుతో పాటు రేపు అంటే ఈ రోజు 4:30కు ఈ రోజు తిరుమలకైతే చేరుకుంటారు. ఈ రోజు తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ప్రధానంగా ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏదైతే పార్టీ శ్రేణులందరికీ కూడా తిరుమల లడ్డూపై కల్తీ కలిపింది గత ప్రభుత్వం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లడ్డూలో ఆవు నెయ్యితో పాటు ఏదైతే జంతు కళేబరాలతో చేసినటువంటి కొవ్వుతో పాటు చేప నూనె కూడా వాడారు అంటూ కూడా గత ప్రభుత్వము ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అయితే ఆరోపణలు అయితే చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే పార్టీ శ్రేణులకు పిలుపునివ్వటం అయితే చూస్తా ఉన్నాం. శనివారం పూట అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేయాలని చెప్పేసి కూడా ఒక పిలుపునివ్వటము. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల దర్శనానికైతే బయలుదేరారు. అక్కడ తిరుమల వారి శ్రీవారిని దర్శించుకొని ఆ పవిత్రతను కాపాడాలి అంటూ కూడా తను వేడుకున్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా రేపు దర్శనమైన అనంతరం అక్కడ నుంచి బెంగళూరు తన నివాసానికైతే బయలుదేరుతున్నట్లు మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల వస్తున్న దర్శనం నేపథ్యంలో తిరుపతి ప్రాంతం అంతా కూడా సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని చెప్పి జిల్లా ఎస్పీ కూడా చెప్పడం అయితే మనం చూస్తాను. ఎక్కడా సమావేశాలు కానీ ఈ యొక్క ఏదైతే బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు ఏవి నిర్వహించడానికి వీల్లేదు. సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఏది చేయాలన్నా కూడా ముందస్తు అనుమతులు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఎస్ కృష్ణ, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు సంబంధించి కూడా పలు ప్రజా సంఘాలు హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ గో బ్యాక్ అంటూ కూడా హెచ్చరిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో లడ్డూలో కలిసింది అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడం తీసుకున్నట్లే ఇది కేవలం ఒక రాజకీయ పార్టీలే కాదు హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేస్తూ గత ప్రభుత్వం పైన అయితే దుమ్మెత్తి పోస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ అన్నిటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి తిరుపతి వస్తున్న నేపథ్యంలో గోబ్యాక్ అంటూ కూడా కొన్ని సంఘాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ అయితే పిలుపునిచ్చాయి. అదే విధంగా ఏదైతే పురంధరేశ్వరి అంటే బీజేపీ అధ్యక్షులుగా పురంధరేశ్వరి కూడా అక్కడ ప్రకటన చేయాలి. ఏదైతే తిరుమల దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎవరైతే అన్ని మతస్థులు ఉంటారో వారంతా కూడా అక్కడ ప్రకటన చేసి ఆ ప్రకటన సంతకం పెట్టి డిక్లరేషన్ సంతకం పెట్టి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ అయితే వస్తున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే అన్య మతస్థులు వస్తారో వారంతా కూడా మేము శ్రీవారి యొక్క ఆ లీలలో మాకు అంటే నచ్చాయి, శ్రీవారిని మేము పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నాము అని ఆ డిక్లరేషన్ లో సంతకం పెట్టి మాత్రమే ఆ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆచారం ఉంది ఎవరైనా అన్య మతస్థులు అయితే. అదే విధంగా ముఖ్యమంత్రి కూడా క్రైస్తవుడు అవటం వల్ల మాజీ ముఖ్యమంత్రి కూడా క్రైస్తవుడు అవటం వల్ల ఈ యొక్క డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి కూడా అని చెప్పేసి కూడా బీజేపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే తిరుమల గాని తిరుపతిలో గాని పెద్ద ఎత్తున భారీ బందోబస్తు అయితే ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు. 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎవరన్నా చట్టానికి మీరి కానీ ఎవరైనా ప్రవర్తించినట్లు వారందరినీ అరెస్ట్ చేస్తాము, వారిపైన పలు సెక్షన్ల కింద కేసు కడతామని ఇప్పటికే జిల్లా ఎస్పీ అయితే ఒక ప్రకటన అయితే చేయడం అయితే చూస్తా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.